నాయకులు నిరసన చేపట్టారు. నూనెపల్లి నుంచి పద్మావతి నగర్ వరకు ర్యాలీ నిర్వహించారు. కేంద్రంలోని ప్రభుత్వం కార్మిక, రైతాంగ వ్యతిరేక విధానాలను అమలు చేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల సమయంలో మోడీ అమలు చేయలేని వాగ్దానాలను ప్రచారం చేసుకుంటూ గెలిచారని ఎద్దేవా చేశారు. మోడీ మేకింగ్ ఇండియా, మేడ్ ఇన్ ఇండియా నినాదాలు ప్రచారాల మాదిరిగానే మిగిలిపోయాయని నాయకులు మండిపడ్డారు. బీజేపీ ప్రాంతాలు, కులాలు, మతాల పేరుతో రెచ్చగొట్టి పరిస్థితులను అనుకూలంగా మార్చుకుందని ఎద్దేవా చేశారు. కార్మికులను వ్యతిరేకంగా తీసుకొచ్చిన కొత్త చట్టాలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. పేదరికంతో పోరాడి సాధించినటువంటి 44 కార్మిక చట్టాలని సవరణ పేరు మీద 4 అయినప్పటికీ ప్రతి ఏటా బీజేపీ మోడీ ప్రభుత్వం పచ్చి ప్రజా వ్యతిరేక, కార్మిక, రైతాంగ వ్యతిరేక విధానాలని అమలు చేయడమే ప్రధాన లక్ష్యంగా ఈరోజు పనిచేస్తూ ఉంది. అయితే ఎన్నికలకు ముందు 3 పర్యాయాల ఎన్నికల ప్రచారంలో మోడీ పాల్గొన్న ప్రతి సందర్భంలో అమలు చేయని వాగ్దానాలన్నీ ఈరోజు ప్రచారం చేసుకుంటూ వచ్చాడు. సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తానని చెప్పి, నల్ల డబ్బును వెలికితీసి ప్రతి వ్యక్తిగత ఖాతాల్లో 20 లక్షలు జమ చేస్తానని చెప్పి, ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ బలోపేతం చేస్తామని చెప్పి, ఈ దేశాన్ని పారిశ్రామిక హబ్బుగా మారుస్తానని చెప్పి, మేక్ ఇన్ ఇండియా, మేడ్ ఇన్ ఇండియా పేరు మీద పెద్ద ఎత్తున ప్రచారం చేశాడు. కానీ తను ఇచ్చేటువంటి వాగ్దానానికి విరుద్ధంగా పరిపాలన సాగించేటువంటి పరిస్థితి ఈరోజు దేశంలో చూస్తూ ఉన్నాం. భారతదేశం వ్యవసాయక దేశం. అటువంటి వ్యవసాయక దేశంకి అభివృద్ధి కావాలంటే వ్యవసాయం అభివృద్ధి కాకోకుండా ఈ దేశం అభివృద్ధి అయ్యే పరిస్థితి లేదు. మరి వ్యవసాయంలో ఉన్నటువంటి రైతుల అభివృద్ధి కావాలంటే రైతులకు కావాల్సినటువంటి గిట్టుబాటు ధర ఇవ్వాలా, రైతు